అలాగే సత్తుపల్లి చరిత్రలోనే మొట్టమొదటిగా మహిళా ఎమ్మెల్యేగా గెలిచిన మన ప్రియతమ నాయకురాలు డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద గారికి జన్మదిన శుభాకాంక్షలు. అప్పుడు సౌండ్ పెట్టు. ఇప్పటి వరకు పెద్దలందరూ చక్కగా మేడం గారు సార్ చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ మనకు వివరిస్తూ వచ్చారు. వారి జీవితమే సేవ, వారి పేరులోనే దయాగుణంతో ఉన్న వాళ్ళు మనం ఎన్ని చేసినా కానీ కష్టం అని తెలిస్తే చాలు. అక్కడ కనపడే మొదటి వ్యక్తి డాక్టర్ దయానంద్ గారు. ఆ కుటుంబం గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మేడం గారి గురించి ఒక చిన్న పాట రాసుకున్నా, ఒక చరణమే పొద్దునే రాసుకున్నా, పాడిపోతుంది. మా గుండె చప్పుడు నీవేలే మాయమ్మ, మా కన్నె తల్లిలాగా కాపాడుకుంటావమ్మా. మా గుండె చప్పుడు నీవేలే మాయమ్మ, మా కన్న తల్లిలాగా కాపాడుకుంటావమ్మా. మట్ట దయానందకు ఆరో ప్రాణం నీవమ్మ, మట్ట దయానందకు ఆరో ప్రాణం నీవమ్మ. మా గుండె చప్పుడులే కాపాడుకుంటావమ్మ, మా గుండె చప్పుడులే కాపాడుకుంటావమ్మ. ప్రజల మనిషివి మా రాగమయ్యమ్మ, సేవే నా ప్రాణమని తిరుగుతావమ్మా. ప్రజల మనిషివి మా రాగమయ్యమ్మ, సేవే నా ప్రాణమని తిరుగుతావమ్మా. కష్టమని తెలియగానే నిలుస్తావమ్మా, పేదోళ్ళ కంటి రెప్పలాగా ఉంటావు. కష్టమని తెలియగానే కదులుతావమ్మా, పేదోళ్ళ కంటి రెప్పలాగా ఉంటావు. కులమత భేదాలు చూడవోయమ్మా, కులమత భేదాలు చూడవోయమ్మా. కష్టాలు బాధల్లో నా తోడుగుంటావు, కష్టాలు బాధల్లో నా తోడుగుంటావు. ప్రజల మనిషివి మా రాగమయ్యమ్మా, సేవే నా ప్రాణమని కదిలినావమ్మా. కష్టము ఓకే, ఒక చరణమే రాసుకున్నది మేడం గారి కోసం. థ్యాంక్ యూ మేడం. శ్రీనివాసరావు అంటే ఆయన అసలు వాస్తవానికి కళాకారుడు. చాలా చక్కగా పాడారు. ఒక్కసారి తప్పట్లు. మరి చక్కటి ప్రాంగణం ఇచ్చారు. ఈ హై స్కూల్లో మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం ఇక్కడ. ఇప్పుడు హై స్కూల్ హెడ్ మాస్టర్ నాగేశ్వర గారిని మాట్లాడు ఇంకా కూర్చుని. అరే మీరు ఎంత బాగా కేకలు వేశారో, అంతకన్నా ఎక్కువగా ముందుగా మన మేడం గారికి హ్యాపీ బర్త్డే మేడం గారు అని చెప్పండి. మేడం గారి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా దయానంద్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఎంఈఓ గారికి, ఇంకా వివిధ డిపార్ట్మెంట్ల అధినేతలు మరియు వేదిక ముందున్న పెద్దలు, ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అప్పుడు వచ్చిన తర్వాత ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. ఫస్ట్ స్టార్ట్ చేసింది కంటి పరీక్షలు. ఇదే మైదానంలో, ఇదే స్కూల్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. కంటి పరీక్షలు దాదాపు 15,000 మంది 15,000 మందికి టెస్ట్ చేయడం జరిగింది. అందులో కంటి ఆపరేషన్లు 5,000 మందికి చేయడం జరిగింది. 9,000 మందికి కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మనం ఒక కళ్ళజోడు కొనుక్కోవాలంటేనే బోర్డైంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటేనే బోర్డైంది. అలాంటిది కొన్ని వేలాది మందికి మరి కంటి ఆపరేషన్లు చేయించి, కళ్ళజోళ్ళు ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన మందులు పంపిణీ చేసి, ఈ కంటి ఆపరేషన్లు కూడా కాకినాడ వెళ్ళి అక్కడ బస్సు ఉచితంగా ఏర్పాటు చేసి, మరి వచ్చిన వాళ్ళకి ఇక్కడ పులిహోర పొట్లాలు, వాటర్ సప్లై అన్నీ కూడా సమకూర్చారు. ఆకలేసి వాళ్ళకి అన్నం పెట్టి అలాగా 10 సంవత్సరాల నుండి ఈ కంటి యొక్క
కళ్ళే ముఖ్యం కదా మనిషికి. అందుకనే ఫస్ట్ జాగ్రత్తగా తీసుకొని ఆ విధంగా కొనసాగించారు. తర్వాత హోమియో క్యాంపులు, సీజనల్ వ్యాధులు వచ్చాయి. ఎండాకాలం వస్తే ఒక వ్యాధి వచ్చేది, వానాకాలం వస్తే ఒక వ్యాధి వచ్చేది, చలికాలం వస్తే ఒక వ్యాధి వచ్చేది. మళ్ళీ అలాంటి హోమియో క్యాంపులు ఎటువంటి ఎవరికి ఏ జబ్బులు రాకుండా ఉండాలని 2 లక్షల మందికి చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలు మరియు సీజనల్ వ్యాధులు రాకుండా ఒకళ్ళిద్దరు కాదు 2 లక్షల మందికి హోమియో మందులు పంపిణీ చేశారు వాళ్ళిద్దరు కలిసి. అలాగే మీ విషయం స్కూల్ పిల్లలకి అరవండి ఏని స్కూల్ పిల్లలకి ఫస్ట్ విద్య లేని ఏమీ లేదు కదా, చదువుకుంటేనే. వాళ్ళిద్దరు ఎంతో కష్టపడి చదువుకొని అలాగే వాళ్ళ పిల్లలను కూడా చదివించి డాక్టర్ అయింది, అక్కడ కూర్చొని ఉన్నారు. వీళ్ళు కూడా చదువుతున్నారు. డాక్టర్ గారి ఇంట్లో దాదాపు 15-16 మంది డాక్టర్లు ఉన్నారు. మరి చదువు అంటే ఏమిటో వాళ్ళకి తెలుసు. అందుకనే పిల్లల్ని చదివిస్తే రేపు భవిష్యత్తులో ఉపయోగపడతారు, దేశానికి ఉపయోగపడతారు అని చెప్పి మరి స్కూల్ పిల్లలకి ఫస్ట్ పుస్తకాలు ఇచ్చారు, డ్రెస్సులు ఇచ్చారు, స్టైఫండ్స్ ఇచ్చారు, స్కూల్ డెవలప్మెంట్ కోసం డొనేషన్లు ఇచ్చారు. ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్లు, టీచర్స్ వచ్చి సార్ దయానంద్ గారు, రామయ్య గారు మా స్కూల్లో ఇది లేదండి అది లేదండి అంటే వాటికి డొనేషన్స్ ఇవ్వటమే. ఆ విధంగా ఇచ్చారు. అలాగే పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేశారు. వాటర్ ట్యాంకుల్లో స్కూళ్ళల్లో పర్మనెంట్గా వాటర్ ట్యాంక్ కట్టించేవాళ్ళు, బెంచీల్లో బెంచీలు వేయించేవాళ్ళు, ఫ్యాన్లు పెట్టించేవాళ్ళు. ఆ విధంగా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ మరి పిల్లలు తిరిగే ప్లేస్ కాబట్టి చక్కటి ఆక్సిజన్ అందాలని చెప్పి ప్రతి స్కూల్లో కూడా కొన్ని వందలాది మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు చక్కగా ప్రతి స్కూల్లో కూడా పచ్చదనం ఉండాలని చెప్పి మొక్కలు నాటించారు. అలాగే పిల్లలు చదువుకోవాలంటే ఏముండాలి, మందు కళ్ళు బాగుండాలి, అవునా కదా? ఆ కళ్ళు చక్కగా అప్పుడప్పుడు క్యాంప్ పెట్టి ఐ టెస్టింగ్ చేయించారు. పిల్లలందరూ కళ్ళు మంచిగున్నాయా లేదా, ఏమైనా సైట్ ఉందా, తలనొప్పులు వస్తున్నాయా, ఆ విధంగా ఎట్లున్నారని చెప్పి చక్కగా ఐ క్యాంపులు కూడా నిర్వహించిన పిల్లలకి ఐ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఉత్తమ విద్యార్థులకు మనీ అవార్డ్స్ ఇచ్చారు. ఎవరు బాగా చదివితే వాళ్ళకి మనీ ఇస్తున్నారు. ఎందుకంటే కాంపిటీషన్. ఆమెకి ఇవాళ 5,000 రూపాయలు బహుమతి ఇచ్చారంటే ఈసారి నేను తెచ్చుకోవాలి అని పోటీతత్వం పెరగాలి. మీరు ఆ పోటీతత్వం పెరగాలంటే అవార్డ్స్, మనీ అవార్డ్స్ ఇవ్వాలన్నమాట. అలా మనీ అవార్డ్స్, మనీ గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్కూలు మరి కాలేజీలలో 5,000 మందికి 5 లక్షల మందికి అది వారికి కొద్ది కార్యక్రమాలే ఉండేవి, నోటితో చెప్పేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు చేసిన ఉంటారు ఎండా బోరుడు కార్యక్రమాలు అయిపోయినాయి, అందుకే చూసుకోవాల్సి వస్తుంది. మరి 5 లక్షల రూపాయలు స్కూళ్ళల్లో కాలేజీలలో డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసి వాళ్ళ సొంత డబ్బులు, వాళ్ళ కష్టపడ్డ డబ్బులు డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీ మాత్రమే పిల్లలకి ఉపయోగించండి అని ఆ స్కూల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. అలాగే ఉత్సాహంగా ఉండాలంటే ఏముండాలి, ఆటలాడాలి, అవునా కదా? అలాగా ప్రతి స్కూల్లో కూడా పిల్లలకి ఆటల పోటీలు పెట్టి మంచి ప్రైజులు స్పాన్సర్ చేసేవాళ్ళు ఆశా సంస్థ ద్వారా. ప్రతి స్కూల్లో కూడా ఆటల పోటీలు పెట్టారు. అలాగే వీటితో పాటు సీజనల్ వ్యాధులు రాకుండా పిల్లలకు కూడా హోమియో పిల్స్ ఇచ్చారు. చాలా చక్కగా చప్పరిచ్చేవాళ్ళు. అదంటే చిన్న గోళీలాగా ఉండే కదా, చక్కగా వేసుకునేవాళ్ళు, చక్కగా చప్పరిచ్చేవాళ్ళు. అలాగే మరియు 10th క్లాసు, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు ఫుడ్ లేక. అలా 10th క్లాస్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం పూట కడుపు నిండా తిని చదువుకుండాయా అని చెప్పి ఆ స్కూల్స్లలో అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హాస్టల్ విద్యార్థులకు మరి కొన్ని హాస్టల్స్ తిరిగారు ఇద్దరు కలిసి. హాస్టల్స్ చూసి ఏంటి ఈ స్థితిలో ఉన్నాయి, ఇవన్నీ కూడా రాజకీయాల్లోకి రానప్పుడు ఇద్దరు ఒక డాక్టర్స్గా ఉండి ఆశా సంస్థ ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు. జాయింట్ కలెక్టర్ గారు హాస్టల్ విద్యార్థులు కూడా వెళ్ళి చూస్తే ఆ దుప్పట్లు చిరిగిపోయి ఉండేవి, మాసిపోయి ఉండేవి, నలిగిపోయి ఉండేవి. వెంటనే దుప్పట్లు స్పాన్సర్ చేసి ఎక్కడ దుప్పట్లు అవసరం అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళ భోజనం ప్లేట్స్ యూనిఫామ్గా ఉండేవి కావాలి. వాళ్ళకి చిన్న ప్లేటు, వాళ్ళకి పెద్ద ప్లేటు,
ఒకళ్ళకి ఇదిగా ఉండేవి అయ్యింది అట్లా ఉండకూడదని చెప్పి స్టీల్ ప్లేట్స్ స్పాన్సర్ చేసి ఆశా సంస్థ ద్వారా ఆ స్టీల్ ప్లేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పిల్లలకే కాదు పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ యొక్క హెల్త్ క్యాంపులు కూడా చేయడం జరిగింది. ఇవాళ ఎవరిది ఏ బ్లడ్ తెలియదు, చూస్తే కానీ డాక్టర్ గారు నీది ఓబీ బి పాజిటివ్ అని చెప్తే ఆహా అంటారు. అలాగే ఎవరిది ఏ గ్రూపో టెస్టులు చేసి ఉచితంగా వాళ్ళకి ఆ కార్డు ఇవ్వడం కూడా జరిగింది, నీ పలానా గ్రూప్ బాబు అని చెప్పి.